సామెతల గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం చదవండి. అట్టివారు కీడు చేయనిది నిద్రింపరు, ఎదుటి వారిని పడత్రోయనిది వాళ్ళకి నిద్ర పట్టదట. బా ఎలా రాశాడు చూసారా? కీడు చేయనిది నిద్రింపరట. ఎవడో ఒకడికి కీడు చేయాలా, నాశనం చేయాలా, ఎవడో ఒకడిని పాడు చేయాలా, ఎవడో ఒకడికి నష్టం చేకూర్చాలా, అంతే కదండి. ఎవడైనా బాగుపడుతున్నాను, మంచి పని చేస్తున్నానని పక్కలకు చెప్పండి, వెంటనే వాళ్ళు మీతో నెగిటివ్గా మాట్లాడతారు. కావాలంటే టెస్ట్ చేసుకోండి మీరు. మనిషి ఎప్పుడు అవతలోడికి ఏం చేయాలని కోరుకుంటాడట. 16వ వచనం మొదటి లైన్ చూడండి, అక్కడ ఏమనుంది? అక్కడ అట్టివారు కీడు చేయనిది నిద్రింపరు. నీకు ఏదో ఒక పాడు చేయాలా, నిన్ను ఏదో ఒక కుంగిపోయే మాట అనాలా, నువ్వు దేవుడికి దూరం అయిపోయేదో, నువ్వు లోకంలో ఏదో బాగుపడ్డాను, నువ్వు ఏదైనా కుటుంబానికి ఏదైనా చేసుకుంటున్నావో, నిన్ను నాశనం చేసే మాటే మనిషి మాట్లాడతాడు. నీకు టైం ఉంటే బైబిల్ చదువు, దేవుడు నీతో మాట్లాడతాడు, నీకు మేలు. ఆడు మనస్సు అండి ఎవడో ఒకరిని కుంగదోయటం, ఎవడో ఒకరిని పడదోయటం, ఎవడో ఒకరిని మనుషులు మహానుభావులు అండి బాబు. అందుకే మాట్లాడకండి ఎవరితోని. ఎవరన్నా మాట్లాడుకుంటే ఆయనతో మాట్లాడుకోండి. మంచోడు మన డాడీ, ఎవరు దేవుడితో మాట్లాడుకోండి. మంచోడు, మళ్ళీ చెప్తున్నాడు మంచోడు. పిచ్చి మీరంటే, మీరు ఎంత మాట్లాడితే అంత పిచ్చిగా మేము వెనకాల ఉంటాడు. ఆయనతో మాట్లాడండి. మనుషులు ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకండి.